ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి ఏబీసీ జ్యూస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏబీసీ జ్యూస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. యాపిల్ ఒకటి ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకటి బీట్రూట్ ఇలా పీల్ చేసుకోవాలి. క్యారెట్ కూడా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. బూస్ట్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మిల్క్ జ్యూస్ పట్టుకుందాం పదండి ఫ్రెండ్స్. జల్దీ 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 పదండి. యాపిల్ పీస్ జ్యూసర్లో వేద్దాం ఫ్రెండ్స్. బీట్రూట్, క్యారెట్, కొన్ని పాలు, మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. జల్దీ పదండి ఫ్రెండ్స్. ఇప్పుడు జ్యూస్ పోసుకుందాం ఫ్రెండ్స్. జ్యూస్ రెడీ అయింది కదా. వావ్, సూపర్ కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేద్దాం ఫ్రెండ్స్. బూస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు బూస్ట్ షుగర్ రెండు వేసుకోండి ఫ్రెండ్స్. నేను బూస్ట్ వేస్తున్నాను కదా, షుగర్ ఎందుకని వేయలేదు ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్, ఐస్ క్యూబ్, బూస్ట్. చూసారా, ఎమ్మీ ఎమ్మీ జ్యూస్ రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది 30 days డైలీ ఇలాగా ఈవినింగ్ టైంలో తాగండి ఫ్రెండ్స్. స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. 30 daysలో మీకే ఇంప్రూవ్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. నిజం ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మా దర్శి చెప్పింది కదా, నిజమే అంటారు. నేను 3 daysకి ఒకసారి తాగుతూనే ఉంటాను. మా మమ్మీ ప్రిపేర్ చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్. ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ మట్టికి నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఫస్ట్లో మీకు ఏదో విధంగా ఉంటుంది, కానీ డైలీ ఇలా తాగుతూ ఉంటే స్కిన్ మట్టికి గ్లోయింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరీ కలర్ వస్తారని చెప్పట్లేదు ఫ్రెండ్స్, నేను మట్టికి గ్లోయింగ్గా ఉంటారని చెప్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.